నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, వివేక హత్య కేసులోకి సంబంధించి అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి కీలకమైనటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య జరిగే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఆయన ఒక భరోసా ఇచ్చారు. అవినాష్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో అది చేయండి, మీకు మీ ఫ్యామిలీకి ఏం కాకుండా మేము అండగా ఉంటామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూడాలి మేడం? సార్, రోజుకొక విలువైన విషయాలు వెలుగులోకి వస్తూ తవ్వే కొద్దీ నిధులు నిక్షేపాలు వస్తున్నట్టుగా నిజాలు బయటకు వస్తుంటే చాలా ఆశ్చర్యకరం అవుతుందండి. గతంలో కూడా చిన్నాయనకి సంబంధించి ఎవరైతే ఆ ముస్లిం మహిళకి ఒక బాబు ఏదో ఆడుకుంటున్నట్టుగా ఒక చిన్న ఫోటో వచ్చేది. రోజు రోజుకి ఫోటో దాటి వీడియోలకు వచ్చేస్తుంది. వీడియోలు దాటి ఇంకా కొంత సమాచారం కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర ఉందండి. ఈరోజు ఆ ఇంట్లో కెమెరాలు పెట్టాడా, వాళ్ళ మనుషులనే తెప్పించాడా, కొంతమంది వీక్ పాయింట్లు ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఎందుకు సార్ మీరు తప్పు చేస్తున్నారంటే, మేము ఏ ఇబ్బందుల్లో మేము చేయాల్సి వస్తుందో మా ఇబ్బందులు ఏంటో మాకు తెలుసులే, మా పడేవాడికి తెలిసింది బాధ, ఒడ్డును కూర్చున్నవాడు మాట్లాడతారు, ఇదే వాళ్ళకి తెలిసింది సముద్రం లోతు ఎంతో అంటూ కొన్ని డైలాగ్ కొడుతుంటారు. వీళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు పాపం, చాలా నిజాయితీ పరులు కదా అని మేము అనుకుంటుంటాం అప్పుడప్పుడు. కానీ అంత నిజాయితీ పరులతో కూడా తప్పు చేయించగల సమర్థుడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి. ముందు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొంత వీక్ పాయింట్స్ పట్టుకున్నారు, దాన్ని వీడియోస్గా తీశారు. ఇదిగో ఇది బయట పెడతాం, ఇదిగో ఈ విషయాలు చెప్తాం. ఈరోజు సునీతమ్మ కన్నీటి పర్యంతం అయిపోతున్న పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి చంటి బిడ్డతో ఆడుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, ఆవిడకి ఇచ్చేటటువంటి ప్రయారిటీ, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు దస్తగిరి మాట్లాడడం ఎలా చూడాలి? దస్తగిరే చేశాను, నువ్వే ఒప్పుకో, నీకేం కాదులే, బయటకు తెస్తాను అంటూ ఇదే కళ్ళబొల్లి మాటలు కోడికత్తి సీనుకు కూడా చెప్పారండి. చెప్పి పాపం తనంతట తాను నిజాన్ని ఒప్పిస్తేనే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి బెయిల్ రాక ఇబ్బంది పడి అసలు లోపల చంపేస్తారా, ఒప్పేసుకుంటే పరిస్థితులు ఎట్లుంటాయని అడ్డం తిరిగినటువంటి కోడికత్తి సీను. ఈ రకంగా ప్రతి ఒక్కడిని 4 కుమ్ము ఒప్పిస్తారండి. 4 కుమ్ము ఒప్పిస్తారు, నేనే చూసుకుంటానంటారు. అంటే ఒప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటి రోజు ఆ భవానీపురంలో ఒక గురి చూసి రాయి కొడితే ఒక మైనర్ బిడ్డ సతీష్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు, నేనే చేస్తాను, నన్ను ఒప్పేసుకున్నాడు. వాట్ యు మీన్ దట్? అతన్ని ఒప్పుకోమంటారు. తర్వాత బయటికి తెస్తాం, మేము నీకేం ఇబ్బంది లేదు, నువ్వు జైల్లో సర్వ సుఖాలు సర్వ సౌఖ్యాలు అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్, నీ కుటుంబం నువ్వు రాగానే బయటికి సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు వరకు నువ్వు ఒక షాప్లో పనిచేసేవాడు, నువ్వు బయటికి రాకుండా పెద్ద షాప్ ఇస్తాం, లోపల డిగ్రీ చదువుకో అంటూ సీనుకి ఎలా అయితే కళ్ళబుల్లి మాటలు చెప్పి ఉంటారు. ఎందుకంటే చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకున్న వ్యక్తి శక్తి మ్యానా, సూపర్ మ్యానా, గాల్లో పొడి చేసి మళ్ళీ వచ్చి అక్కడ నుంచోడానికి నేను ఎన్ని పర్యాయాలు అడుగుంటానంటే మీడియా ముఖంగా. అవును. సో అక్కడే అవకాశం లేదు. సతీష్ చూస్తే గురి చూసి ఒక రాయితో ఇద్దరిని కొట్టాడు, అది కూడా చీకట్లో, అది కూడా ఎంతో పెద్ద ఎత్తు మీద ఉండేటటువంటి బస్సు మీద. అది ఎట్లా సాధ్యమైంది? ఒక వ్యక్తితో నేరాన్ని ఒప్పిస్తే అది వన్ సైడ్ అయిపోతుంది. అతను ఒప్పుకోలేదు అనుకోండి, మళ్ళీ కొత్త వ్యక్తిని పట్టుకోవాలి. సో సీను ఒప్పుకున్నాడు కాబట్టి నిజంగా ఘటన జరిగిందని మనం నమ్మాం, అది సీనునే చేశాడని మనం నమ్మాం, అది వన్ సైడ్ అయిపోయింది. అదే రకంగా దస్తగిరికి కూడా ఆ రోజు మాట ఇచ్చాం, దస్తగిరి డబ్బుల కోసం నువ్వే చేసావు, అది ఒప్పేసుకో, నీకేం కాదు, నిన్ను బయటకు తెచ్చే పూచి నాది అంటూ కొంత భరోసా ఇచ్చారేమో. కానీ అది నమ్మే పరిస్థితిలో లేదు అంటూ దస్తగిరి కొంచెం వయసు పెద్దది కదా, అందులో ఇటువంటి మాటలు ఇదే ఫస్టా కాదు కదా, వాళ్ళ ఏదో ఆ ప్రొఫెషన్ లో ఉన్నతను కాబట్టి అతనికే పేమెంట్ ఇస్తే అతను ఎంత కూలాంకషంగా ముందు రోజు కుక్కని చంపి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి ఏదో చేశాడు. అతని ఇంకో మాట కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి హస్తం ఇందులో ఉంది, భారతి సూచన మేరకే ఈ హత్య జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు సజెషన్స్ ఇవ్వటం వల్లే ఈ ప్లాన్ జరిగిందని భావించాలా? ఆయన మాటలు బట్టి అలాగ అర్థం చేసుకోవాలా? సార్, మనం ఎప్పుడు జగన్నాటక సూత్రధారి జగన్ అనుకుంటాం కాదండి. ఈ జగన్మాత ఎవరైతే ఉన్నారో చూడండి, పాపం జగన్మాత అంటే మళ్ళీ విజయమ్మ కాదండి, ఈవిడే భారతమ్మ. ఈ భారతమ్మ గారి స్క్రిప్ట్ మీదే వివేకం సినిమా చూసామండి. ఎవరికి కక్ష ఉంది వివేక చిన్నాయన మీద అంటే, అస్థి విషయంలో కొంత వివాదాలు ఉండొచ్చేమో కానీ భారతి గారి స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారమే
భర్త తాలూకా బంధువులందరినీ దూరం పెట్టింది. విజయమ్మ, షర్మిలమ్మ, వైవి సుబ్బారెడ్డి, కొద్ది గొప్ప దూరపు రిలేషన్ ఉన్న బాల్సో, అతను ఎవరో, అతను ఇంకొక మిగతా వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా కొద్ది గొప్ప గ్యాప్ వచ్చేసిందండి. కేవలం ఈవిడ సంబంధికులు అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళ రిలేషన్. అసలు చాలా దారుణమైన విషయం ఏంటంటేనండి, ఒక వ్యక్తి సానుభూతి కోసం ఏమైనా చేస్తారా? అవతల వ్యక్తి చెప్తే చేస్తున్నాడా? అవతల వ్యక్తి స్క్రిప్ట్ బట్టే కథ నడుస్తుందా అంటే 100% దీని వెనకాల భారతి గారి హస్తం. హస్తం అంటే మళ్ళీ కాంగ్రెస్ హస్తాన్ని పక్కన పెట్టి భారతి గారి హస్తం ఈ మర్డర్లో ఉందండి. సో అది అది అసలు అది అది మీరు ఒక్క గవర్నమెంట్ మారినివ్వండి, అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ ఫోన్ చేసింది భారతి గారికి. భారతి గారు ఎక్కడో మేనిఫెస్టో రూపొందించే దగ్గర ఉంటే భారతి గారు ఫోన్ అండి రండి జగన్ గారు అంటే అప్పుడు పైకి వెళ్ళారు. సో ఫస్ట్ లిఫ్ట్ చేసింది భారతి గారు. భారతి గారికి ఒక మిషన్ లాంటిది పెట్టి ఇది నిజమా అబద్ధమా అంటే టకా టకా టకా, అదేదో సినిమాలో ఆలీ చెప్పేస్తాడు చూడండి, నా వయసు 25, 36 అంటే నో 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 అంటుంది చూడండి. అట్లా జరిగిపోయేంత టెక్నికల్ ఇష్యూస్ అనేవి. 100% దీని వెనకాల భారతి గారి హస్తం ఉందంటూ ఆధారాలతో నిరూపించబోతున్నారు. సో ఈలోపు దస్తగిరి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదండి, తనకి జరిగిన అనుభవాన్ని చెప్తున్నాడు. కానీ ఇంతవరకు మేడం భారతి గారి దగ్గరికి విచారణ ఎందుకు పోలేదంటారు? అక్కడ వరకే ఎందుకు ఆగిపోయింది? భారతి గారు సూచన మేరకే జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడారని చెప్పేసి దస్తగిరి ఇంత బాహాటంగా నిజాలు చెప్తున్న పరిస్థితిలో ఆ పేరు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలా? సార్ కేసు ఏ 8తో ఎందుకు ఆగిపోయిందో, 9, 10 ఎవరో చిలక జోక్యం వేసినా, పంచాంగం చూసినా, వారాలు తిథులు చూసినా మాకు అర్థం కాని పరిస్థితి అండి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళినటువంటి సెంట్రల్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక ఆంధ్ర పోలీసుని కంట్రోల్ చేయలేకపోయిందా? పెద్ద పెద్ద స్వామీజీలనే చార్టెడ్ ఫ్లైట్లోంచి కింద తీగలు కట్టి బయటికి లాక్కెళ్ళినటువంటి సన్నివేశాలు మేము చూసాం. కాళ్ళు గట్టి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అంటే సిబిఐ దాల్చుకుంటే ఏమైనా చేసేస్తుంది. నిన్నటి రోజు ఈడీలో కల్వకుట్ల కవిత గారిని ఎత్తారు కదండి, మన జగనన్న భాష ఎత్తారు కదండి. అప్పుడు వెంటనే ఏమనిపించింది, కేటీఆర్ అయితే డామ్ డామ్ మోడీ అంటూ నినాదాలు వచ్చేసింది. మరి ఇక్కడ ఆ మోడీ గారు కాదండి, మనం పాపం కలిసి ఉన్నాం కదా మోస్ట్ ఆఫ్ ద టైం జనసేన బీజేపీ. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయటికి రావాల్సిందేనండి. ఎందుకంటే జనసేన టీడీపీ కూటమిని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారు. జనసేన టీడీపీ అధినాయకులు బీజేపీ కూటమిని స్వాగతించారు. ఇక్కడ బీజేపీని రాష్ట్ర ప్రజలు కూడా నమ్మాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంది. అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. మేము కూటమితోనే ఉన్నాం, మేము ధర్మ పోరాటం చేస్తున్నాం, తప్పు చేస్తే ఎవడైనా కానీ ఈడ్చుకుపోతారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కూటమితో బీజేపీ ఉన్నట్టు అంట. ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఏం బెదిరించారు సునీతమ్మని, నేను ఒకవేళ నన్ను అరెస్ట్ చేసే మూమెంట్ ఉంటే నేను బీజేపీతో టైప్ అయిపోతాను, అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవంటూ సునీతమ్మని బెదిరించిన మూమెంట్ చూసాం. అంటే తప్పు చేసిన వాడి పక్షాన బీజేపీ నిలబడుతుందా? అంటే ఈరోజు అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతుందా అంటూ పలు అనుమానాలు బీజేపీ మీద లేవనెత్తేలాగా చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గారి మాటల పర్వం. ఓకే, సో ఇక్కడ ఇక తొందరగా అరెస్ట్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేస్తే ముందు ఎత్తేది భారతి గారిని. భారతి గారు అంటే అవినాష్ రెడ్డి గారు 4 కుమ్మితే నిజాలు చెప్పితే భారతి గారు, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా తెర మీదకి వచ్చేస్తారండి. పాత్రధారులు, తోలు బొమ్మలాట్లాగా పాత్రధారులు అందరూ వచ్చేస్తారు. సో సూత్రధారులు ఎవరున్నా కానీ ఒకే ఒక్క సూత్రధారి మాత్రం కనపడుతూ ఉంటుందండి అందరికి, అదే భారతి గారు. ఆవిడ స్క్రిప్ట్ మీద ఇదంతా జరుగుతుంది. ఆవిడకే కోపం వచ్చింది వివేక చిన్నాయన మీద, ఆవిడకే కోపం వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మీద, ఆవిడకే కోపం వచ్చింది షర్మిలమ్మ కలవకూడదని, ఆవిడకే కోపం వచ్చింది విజయమ్మ నాతో ఉండకూడదు, అత్తగారిని నేను చూడను అంటూ ఈరోజు ఆవిడ సానుభూతి కోసం ఏవైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఏం చేస్తాడు అంటే, ఏమోనమ్మ ఒక ట్రిప్ నాయన చనిపోయినాడు, ఒక ట్రిప్ చిన్నాయన నరకబడినాడు, ఇంకో ట్రిప్ పోయి నా మీదకి వస్తుందేమో అని అంటూ ఆవిడ అమెరికాకు వెళ్ళిపోయిన పరిస్థితి అండి. మరి ఎవరి ప్రాణాలు వాళ్ళకి ముఖ్యమైపోతున్న పరిస్థితుల్లో 2 ఆడబిడ్డల గురించి విమలారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీ ప్రాణాలను ఎందుకు రిస్క్ లో పెట్టుకుంటున్నారు అంటే నిజాలు మాట్లాడితే చచ్చిపోతారండి, చంపేస్తారండి, ప్రాణాలు రిస్క్ లో ఉంటాయని మేనత్త చెప్పడం ఏంటండి? అది భారతి గారి గురించి మాట్లాడడం ఏంటి, అవినాష్ రెడ్డి గురించి మాట్లాడడం ఏంటి? రక్త సంబంధికులు ఎవరన్నా ఉంటే, అన్నల పిల్లలు ఎవరన్నా ఉంటే
పెద్దన్న బిడ్డ ఈమె, చిన్నన్న బిడ్డ ఆమె అంటూ సునీతమ్మ, షర్మిలమ్మ కదా మెయిన్. వీళ్ళిద్దరిని వదిలేసి మీ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టుకుంటారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు కుటుంబ పరువుని రోడ్డుకి ఇచ్చేస్తున్నారు అంటే కుటుంబంలో కీలక నేతని గండ్రగొడ్డలు పెట్టి నరికితే నోరెత్తని విమలారెడ్డి గారు ఈరోజు కుటుంబంలో విలువైన విషయాల గురించి, ఏదైతే యథార్థాల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తుంటే వాటి గురించి అక్క చెల్లెళ్ళని బెదిరించడం, భయపెట్టడం, మరి ఏదైతే కడప కోర్టు బెదిరించకూడదు అంటూ సిబిఐ రామ్ సింగ్ గారి మీదే కేసు పెట్టినప్పుడు బెదిరించారన్న నేపథ్యంతో ఈరోజు విమలారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, సునీతమ్మ, షర్మిలమ్మ జాగ్రత్తగా ఉండండి, మీరు ఎందుకు రిస్క్ పడతారంటే అంటే వాళ్ళ నాయన చదువుకు కారణమైన వాళ్ళు ఫలానాని సిబిఐ నిర్ధారించాక ఆ విషయాన్ని వెలుగులోకి చెప్తే దాన్ని తట్టుకోలేక నువ్వు కడప కోర్టుకెళ్ళి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకొని నువ్వు మాట్లాడకూడదు అంటే అఫ్ కోర్స్ ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని, ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు అయినాయి. రోజు సునీతమ్మ గారు నాతో 2 రోజుల క్రితం మాట్లాడి కూడా అదే చెప్పారు, అమ్మా ఇది గ్యాంగ్ ఆర్డర్ ఉంది కదా, మీరు కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు అంటే ఆవిడ ఒకటే చెప్పారు, అన్నిటికీ తెగించి ముందుకు వచ్చాను రజనీ గారు, అవసరమైతే జైలుకైనా వెళ్తాను, నేను మాత్రం మాట్లాడాల్సిందే అంటూ నిన్న రోజు ఆవిడ కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నాకు PDF లో పెట్టారు. నేను మాట్లాడతాను, నాకు కావాల్సింది న్యాయస్థానంలో తీర్పు కాదు, ప్రజా కోర్టులో తీర్పు, ప్రజల్లో మార్పు. మా నాయన చావు మీద అంటే రక్త మడుగుల మీద ఎదిగినది వైసీపీ పార్టీది, కూకటి వేళ్లతో పెకిలించవేయాలి, మా నాయన ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి అంటూ ఈరోజు సునీత గారు గట్టి పోరాటమే చేస్తున్నారు, మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది. మరొక విషయం రజనీ గారు, దస్తగిరి నామినేషన్ వేయటానికి కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే అవినాష్ రెడ్డి అనుచరులు లిటరల్గా బెదిరింపులకు పాల్పడుతున్నారంట. ఆయన పులివెందుల జేబీఎం పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేయబోతుంటే పూర్తి స్థాయిలో బెదిరించే కార్యక్రమం చేపట్టారు. అక్కడ భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొకటి, రేపు నామినేషన్ వేస్తాడని చెప్తున్నారు. జగన్ గారు నామినేషన్ వేసే రోజు ఆయన ఒక్కడే వేయాలి, నువ్వు వేయటానికి వీల్లేదంటూ అధికారుల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయంట. ఎట్లా చూడాలి మేడం ఫైనల్గా? సార్ ఎవరో ఒక వ్యక్తి నామినేషన్ వేస్తే పులివెందుల పులిబిడ్డ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అండి? మర్డర్ చేసినోడు అని మీరు అందరూ అనుకుంటే దస్తగిరి నామినేషన్ వేస్తే ఈయనెందుకు కంగారు పడుతున్నాడు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగానా? నాకైతే తెలియట్లా. ఒకవేళ దస్తగిరి నామినేషన్ వేస్తే ఇంత బ్యాండ్ మేళాలు, ఇంత బాంబు పేలుళ్ళు, అంటే ఐ మీన్ లక్ష్మీ అవుట్లు లాంటివండి, కడప బాంబులు కాదులేండి, అట్లాగా ఇంత దండోరా ఉంటది కదా, అది పాపం దస్తగిరికి ఏం ఉండదు కదా. వేసుకోనండి, ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క పార్టీ ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకొని ఎంతమంది అయినా పోరాడచ్చు, ఎంతమంది అయినా ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎదగచ్చు, అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైనా వేసుకుంటారు. సో ఇక్కడ దస్తగిరి నామినేషన్ వేస్తున్నాడని వేయడానికి వీల్లేదని, జగన్ గారు వేసిన రోజు వేయకూడదని అంటే మర్డర్కి ప్లాన్ గీసినోడు మాత్రం నాయకుడికి ఎదగచ్చు, సీఎం స్థాయికి వెళ్ళొచ్చు, కానీ పాపం పేమెంట్ తీసుకొని పని చేసినోడు నామినేషన్ వేయడానికి తగవచ్చండి. సో వీళ్ళకి కూడా నామినేషన్ వేసే హక్కు ఉంది. 100% దస్తగిరి పోటీ చేయొచ్చు, సునీతమ్మ పోటీ చేయొచ్చు, షర్మిలమ్మ పోటీ చేయొచ్చు, వేటకి రవి అన్న పోటీ చేయొచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చండి. కానీ ఆయుధం లేకుండా యుద్ధం చేస్తాను, ప్రత్యర్థి ఉండకూడదు, అప్పుడే నేను విజయ పోరాటం చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రత్యర్థులు ఉండాలా, నువ్వు పోరాటం చేయాలి, అప్పుడే నువ్వు గెలవాలా. నామినేషన్ ఆయన వేయకూడదు, ఏం తీసేయాలి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకు ఈ మాటలు? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు, మీ ప్రచారం మీరు చేయండి, దస్తగిరి ప్రచారం దస్తగిరి చేస్తారు. ఎవరు గెలుస్తారు? అనవసరంగా ఓట్లు చీలిపోతున్నాయని మీరు భయపడుతున్నట్టున్నారు. మీరేం భయపడకండి, మీరు ధైర్యంగా పులివెందుల్లో ఓడిపోబోతున్నారు. ఆ విషయాన్ని మీరు ఇంకొకసారి తెలుసుకోండి. ఏదేమైనప్పటికీ నేను తన పోరాటం తాను చేస్తానని చెప్పి, నిజం వైపు నిలబడతానని చెప్పి దస్తగిరి చాలా బలంగా చెప్తున్నాడు. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.